గం గణపతయే నమః. ఆధ్యాత్మిక పరిమళాన్ని ఆస్వాదిస్తున్నటువంటి భక్తులకు సాధకులకు నమస్కారం. మా ఆధ్యాత్మిక వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. మనం ఈరోజు కార్తీక మాసం మొదటి అధ్యాయంను పారాయణం చేద్దాం. కార్తీక పురాణం యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండం నందలి ఆర్యావర్తనం నందు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులతో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వినిపించుచు సూత మహాముని కాలం గడుపుతుండెను. ఒకరోజు శౌనకాది మనులు గురుతుల్యుడగు సూత మహర్షిని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణములను, ఇతిహాసములను, వేదాంగములను, వాటి యొక్క రహస్యాలను తెలుసుకున్నాము. ఇప్పుడు కార్తీక మాసం యొక్క మహత్యమును వివరించండి, దాని యొక్క ఫలితమును గురించి తెలపండి అని అడుగుతారు. అప్పుడు సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను అడుగుతాడు. అప్పుడు ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ నారదునికి చెప్పిన విధంగాను, అలాగే పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన విధంగాను, అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పిన విధంగాను ఆ పురాణ కథను మీకు తెలియజేస్తాను. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక వారు ఇహమందు పరమందు సకల ఐశ్వర్యములతో తులతూగుతారు. శ్రద్ధగా వినండి అని ఇట్లా చెప్తాడు. పూర్వం ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంన విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములను కలిగినట్టిది సకల మానవులు ఏ భేదభావములు లేకుండా ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది అగు వ్రతమును గురించి తెలుపమని కోరింది. అంతటా ఆ పరమేశ్వరుడు, దేవి, నీవు అడిగినటువంటి వ్రతమును గురించి స్కాంద పురాణంలో చెప్పబడింది. దాని గురించి ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజుకు వివరించబోచున్నాడు, చూడుము అని మిథిలా నగరం వైపు చూపిస్తాడు. మిథిలా నగరంలో వశిష్ఠ మహాముని రాకకు జనకుడు సంతోషించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి జలమును శిరస్సుపై చల్లుకుంటాడు. మహాయోగి మునివర్య, మీ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు అందరము పవిత్రులమైతిమి. స్వామి, తమరు ఇక్కడికి ఏల వచ్చితిరి, సెలవు ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ఆ వశిష్ఠ మహర్షి, జనక మహారాజా, నేను ఒక యజ్ఞం చేయ తలపెట్టాను, దానికి నీ యొక్క సహాయము అవసరం ఉంది అని అడుగుతాడు. అంటే అప్పుడు, సరే స్వామి, నేను సహాయం చేస్తాను. అయితే నాకు కొన్ని రోజుల నుంచి ఒక సందేహము కలదు. తమ లాంటి దైవజ్ఞులను అడిగి నా సందేహంను తీర్చుకొనాలని అనుకున్నాను. ఈ అవకాశం నాకు దొరికింది కాబట్టి మీరు నాకు ఈ సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసము ఎందుకు అత్యంత పవిత్రమైనది, ఆ కార్తీక మాసం యొక్క గొప్పతనం ఏమిటి అని నాకు తెలియజేయండి అని అడుగుతాడు. అప్పుడు ఆ మహత్యంను గురించి వివరించడానికి వశిష్ఠ మహర్షుల వారు ఒక చిరునవ్వు నవ్వి, రాజా, తప్పకుండా నీ సంశయమును తీరుస్తాను. నేను చెప్పబోయే వ్రతకథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాపాలను పోగొట్టునది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమందు ఆచరించు వ్రతము యొక్క ఫలితము ఇంత అంతా అని చెప్పలేము. వినుటకు కూడా ఆనందదాయకమైంది. అంతేగాక ఆ కథను విన్నంతనే నరక బాధలు పోయి ఇహమందు పరమందు సౌఖ్యమును పొందగలుగుతారు. చాలా ఉత్తమమైనది. నీలాంటి వారు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవటం చాలా ఉత్తమమైనది. శ్రద్ధగా విను అని ఆ కథను గురించి ఇలా చెబుతాడు. ఓ మిథిలాదేశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను, ఏ వయస్సు వారైనను ఉచ్చ నీచ భేదాలు లేకుండా కార్తీక మాసంలో సూర్య భగవానుడు ఆ తులారాశి యందు ఉన్నప్పుడు, అంటే ప్రాతకాలమందు లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానమును ఆచరించి దాన ధర్మాలు చేసుకొని దేవతారాధనను చేసినచో అపారమైన ఫలితము లభిస్తుంది.
కార్తీక మాసం ప్రారంభం నుండి 30 రోజులు ఈ విధంగానే చేయుచు విష్ణు సహస్రనామాలను అలాగే లింగార్చనలను ఆచరించవలెను. ముందుగా కార్తీక మాసంను అధిదేవుడు అగు ఆ దామోదరునికి నమస్కరించుకొని, దామోదరుడు అంటే ఇక్కడ విష్ణుమూర్తి, ఆయన ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క నామాన్ని జపిస్తారు. ఈ కార్తీక పురాణంలో దామోదరుడిగా పూజింపబడతాడు. శివకేశవులు అంటే కేశవుని గాను, హరిహరాదులు అన్నప్పుడు హరిని గాను, లింగ అంటే రంగనిగాను పూజింపబడతాడు. ఓ దామోదర, నేను చేయు ఈ కార్తీక వ్రతమునకు ఎలాంటి ఆటంకాలు రాకుండా నన్ను కాపాడుము అని ధ్యానించుకొని కార్తీక మాసంను ప్రారంభం చేయాలి. కార్తీక స్నానం యొక్క విధానమును గురించి చెబుతాడు. కార్తీక మాసంలో స్నానము చాలా ముఖ్యమైనది. ఈ వ్రతమును ఆచరించు దినములలో సూర్యోదయానికంటే ముందే లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి పోయి స్నానమును ఆచరించి ఆ శ్రీమన్నారాయణుణ్ణి పరమేశ్వరుణ్ణి నమస్కరించుకొని సంకల్పం చెప్పుకొని నీటిలో మునగాలి. మునిగి ఆ సూర్య భగవానుడికి 3 సార్లు నీటిని దోసిలతో తీసుకొని అర్ఘ్యపాద్యములను అర్పించాలి. కృష్ణ, తుంగభద్ర, యమున, గంగా మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానమును చేసినట్లయితే ఎంతో గొప్ప ఫలితం కలుగుతుంది. తడి బట్టలను విడిచి మడి బట్టలను కట్టుకొని ఆ శ్రీ మహావిష్ణువుకి పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి పువ్వులను నైవేద్యాలను సమర్పించి వారిని ధ్యానించుకోవాలి. అలాగే గంధంను వారికి సమర్పించి ఆ స్వాములకి గంధం పెట్టిన ఆ గంధాన్ని తీసుకొని మనము బొట్టుగా ధరించాలి. ఆ స్వామికి నైవేద్యాలను పెట్టి ఇంట్లో గాని, దేవాలయమందు గాని, లేక రావి చెట్టు కింద గాని కూర్చొని పురాణమును చదవవలేను. ఆ సాయంకాలం సంధ్యావందనమును ఆచరించి శివాలయం నందు గాని, లేదా విష్ణు ఆలయం నందు గాని, లేక తులసి కోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యాలు పెట్టి ఆ స్వామి దగ్గరికి సమర్పించి అందరికీ ఆ నైవేద్యాన్ని పంచిపెట్టాలి. తర్వాత తాను తీసుకోవాలి. ఈ విధంగా వ్రతమును ఆచరించిన స్త్రీలు గాని, పురుషులు గాని పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు మరియు ప్రస్తుత జన్మలో చేసినటువంటి పాపాలు కూడా పోయి మోక్షము కలుగుతుంది. ఈ వ్రతమును చేయలేని వారు వ్రతము చేసినటువంటి వారిని చూసి దర్శించుకున్నా, లేదా వారు దీపమును పెట్టినప్పుడు ఆ దీపాన్ని చూసినా మనకు కార్తీక మాసం చేసినంత పుణ్యఫలము లభిస్తుంది. ఈ కార్తీక మాసం మొదటి అధ్యాయము సమాప్తం. జై శ్రీరామ్.